ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీవల్లి, అన్నయ్య, ఏమైందమ్మా? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నీకు ఫోన్ చేశానన్నయ్య. ఫోన్ పచారీ కోట్లోనే పెట్టి మర్చిపోయానమ్మా. ఎందుకిలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? శివకు నీకు లేనిపోని సంబంధం అంటగట్టారన్నయ్య. ఏంటి? అవునన్నయ్య, ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చెప్పడానికి మాట కూడా రావడం లేదు. శివని తీసుకెళ్లి సంతానలక్ష్మి గుళ్ళో పూర్లు దండాలు పెట్టిస్తున్నారు. ఆ తర్వాత అమ్మవారి గుళ్ళో 6 చేతిలో కర్పూరం వెలిగించుకొని నీతో కలిసి తను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేయిస్తున్నారు. ఎవడమ్మా వాడు? శివని పెళ్లి చేసుకోబోయేవాడు. వరదరాజుల మావే వాళ్ళు కూడా అమ్మవారి మీద ఒట్టేస్తే తప్ప నీ క్యారెక్టర్ని నమ్మలేమో అని ఏ తప్పు చేయని శివని శిక్షిస్తున్నారన్నయ్య. కూర్చో శ్రీవల్లి. అన్నయ్య, కూర్చోమ్మా. అమ్మవారికి దండం పెట్టడానికి వెళ్ళాలి గాని ఆ తల్లి దగ్గర అమాయకురాలికి పరీక్ష పెట్టడానికి వెళ్ళకూడదు. వాడు ఎవ్వడైనా సరే ఇది ఖండించి తీరాల్సిందే. పదమ్మా. అయ్యో, ఎందుకే ఏడుస్తా ఉండావు? ఏమైందోనని ఊరంతా కథలు చెప్పుకోవాలన్నా ఏంది? ఈ అన్యాయాన్ని నేను చూడలేను అత్తయ్యా, చూడలేను. ఏది న్యాయమో ఏది అన్యాయమో ప్రమాణం చేశాక తెలిసిపోతుందిలేండి. నా వల్ల కాదు. ఈ ఘోరాన్ని నేను చూడలేను. ఈ ఘోరాన్ని నేను చూడలేను. నేను చూడలేను. పరీక్ష మధ్యలో ఆగిపోతే పాసో ఫెయిలో ఎట్టా తెలుస్తుందండి? దొర్లించండి పొర్లు దండాలు. శివపార్వతి, ఎక్కడ ఆపకూడదో, మన మీద అనుమానం రాకూడదు. కానీ పంతులో పోయి నీళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.